బాలీవుడ్ లో రౌడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు మొదటి నుంచి మంచి హైపే ఉంది. అయితే సినిమాకు సంబంధించిన షూటింగ్, టీజర్, విజువల్స్ బాగానే ఆకట్టుకున్నా రిలీజ్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మే 30న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన మేకర్స్ తర్వాత జూలై 4కి అయితే వాయిదా వేశారు. కానీ ఆ తేదీకి నితిన్ తమ్ముడు సినిమా రిలీజ్ కావడంతో మళ్ళీ కింగ్డమ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. దీంతో చివరికి జూలై 25నే లాక్ చేశారని ప్రకటించారు. కానీ తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ తేదీకి కూడా సినిమా రావడం సాధ్యమనే తెలుస్తుంది. అదే రోజు అంటే ముందు రోజు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం రావడం, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడం ప్రధాన కారణాలుగా అయితే చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో తాజాగా జూలై 31న కింగ్డమ్ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రోజు బుధవారం కావడంతో వర్కింగ్ డే అయినా కానీ ఆ తర్వాత వీకెండ్ అంటే 1వ తేదీ నుంచి కొత్త వారాంతరం ఉంటుందని లెక్కలున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ఆగస్టు 14న రజనీకాంత్, కూలీ, ఎన్టీఆర్ వార్ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దీంతో జూలై 31 నుంచి ఆగస్టు 13 వరకు దాదాపు 2 వారాల స్పేస్ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ 2 వారాలు సరిపోతాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కింగ్డమ్ టీజర్ కు మాత్రం మంచి స్పందన వచ్చినా కానీ ట్రైలర్ ఇంకా రాలేదు. మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా జరగాల్సింది. మరోవైపు ఏమో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ప్రస్తుతం కూలీ వర్క్తో బిజీగా ఉన్నారట. మరి ఆయన పనులు పూర్తయిన తర్వాతే కింగ్డమ్ చివరి రీఫినిష్ కార్యక్రమాలు పూర్తవుతాయని ఇన్ఫర్మేషన్. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేయకపోతే బజ్ తగ్గిపోతుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపేమో ఆడియన్స్ మైండ్లో సినిమా ఎప్పుడొస్తుందో అన్నది అనిశ్చితి కలుగుతుంది. ఇక విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరో ఉన్నప్పటికీ ఇలా గందరగోళంగా ఉంటే హైప్ తగ్గే ప్రమాదం కూడా ఉంది. అందుకే జూలై 31నైనా రిలీజ్ ఫిక్స్ చేస్తే స్పష్టత వస్తుందని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. మరి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాల్సిందే.